దగ్గర ప్రభువా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సృష్టికి ఆధారభూతుడమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ ప్రశస్తమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ, గడచిన కాలము, గడచిన సంవత్సరము అద్భుతమైనటువంటి కృపాక్షేమములు, ఆరోగ్యమును, ఆయుష్ను, సమాధానమును, ఐశ్వర్యమును మాకు అనుగ్రహించి మరొక నూతన సంవత్సరం, నూతన ఆదివారము, నూతన దినమందు పరిశుద్ధుడైనటువంటి యేసు యొక్క దైవ వాక్కును మేము దేవుని మర్మముతో ఉన్నటువంటి మాటలను అంచుల్లోనికి వెళ్ళి మేము ధ్యానిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా, నీ స్వరాన్ని వింటూ ఆకాశ వాక్యలు విప్పి శ్రేష్టమైనటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదములు చెరవచ్చిన మా ప్రియులకు సమృద్ధివంతంగా దయచేయగలంటూ ప్రార్థిస్తూ, శిల్వచాటు నన్ను మరుగుపరిచి విలువైన సందేశము ద్వారా లోతైన విశ్వాసములోనికి ప్రయాణిస్తూ మా హృదయ నేత్రములు తెరిపిస్తూ మా అందరి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. అదేవిధంగా ఈ అద్భుతమైన, ఈ ప్రశస్తమైన సమయం యొక్క దేవుని వాక్కును బోధించడానికి, వినడానికి మనకు అనుమతి అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోబెన్ మార్క్ తల్లి గారికి, అదేవిధంగా అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, అధ్యక్ష మండలపు డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్, లేమెన్స్ అండ్ క్లర్జీ, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి నాయకులకు యేసుక్రీస్తు నామములో మరి సిఎస్ఐ వెస్ట్ రిచర్డ్ జగదిరిగుట్ట పాస్టర్ పక్షముగా, మా కుటుంబ పక్షముగా వారికి అందరికీ మరొకసారి నూతన సంవత్సరపు శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ, మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఆరాధనకు దేవుని వాక్కును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినడానికి వచ్చిన మీకు మరొక పర్యాయము నా నిండు కృతజ్ఞత వందనములు తెలియపరుస్తున్నా. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న వారికి, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేకులు, వారందరూ ఈ వాక్యం ద్వారా దీవించబడాలని నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక, ఆశ, తలంపును నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం రోజున క్రొత్త యేసును, క్రొత్త దేవుణ్ణి క్రొత్త కళ్ళతో, క్రొత్త హృదయంతో మనము ఆరాధించాలి. ఒకవేళ ఇంకా కొందరు ఈ ఆరాధనకు అర్థం కాక రాలేకపోయింటారు, వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా ఆదివారం ఇట్స్ లార్డ్స్ డే, ఇది దేవుని యొక్క ఆజ్ఞను దేవుని బిడ్డలముగా క్రైస్తవ మార్గంలో ఉన్న మనం ఇది తప్పనిసరిగా పాటించాలని మరొక మారు జ్ఞాపకము చేస్తున్నా. మనకు అనుగ్రహించినటువంటి అంశం, థీమ్ అన్వెయిలింగ్ గాడ్స్ లవ్ టు ఆల్, అందరికీ దేవుని ప్రేమను వెల్లడి చేయుట. చాలా హనీ కంటే తీయనిది ప్రేమ. అన్ని ప్రేమల కంటే అద్భుతమైన ప్రేమ, ఎవరి ప్రేమను చూస్తాం మనం? పుట్టగానే తల్లి ప్రేమను చూస్తాం. తల్లి ప్రేమను ఈ లోకంలో చూస్తాం, తర్వాత తండ్రి ప్రేమ, తర్వాత కుటుంబ సభ్యులు. అందరికంటే అతి ప్రాముఖ్యమైన ప్రేమ యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అన్లిమిటెడ్ లవ్.
దేవుని ప్రేమ ఆకాశం కంటే ఎత్తైన ప్రేమగా ఉంది. కనుక ఈ దినం ప్రేమను వ్యక్తపరచడం, ప్రతి మనిషిలో ఉండవలసినటువంటి ఆర్గన్ ఏంటంటే లవ్ అగాపే గ్రీక్ భాషలో అంటారు. అగాపే అంటే దేవుని ప్రేమ. రకరకాల ప్రేమలు మనము లోకంలో చూస్తాం. సో అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. అంతకంటే ముందుగా మన క్యాలెండర్ చూస్తే అందులో 6th నాడు ఒక ప్రత్యేకత ఉంది, క్యాలెండర్లో రాయబడి ఉంది. దాన్ని ఎపిఫనీ డే అంటారు. ఎపిఫనీ డే ఇట్స్ లైక్ ఏ క్రిస్టమస్ డే. 95% ప్రపంచమంతా డిసెంబర్ 25 పండుగని జరిపితే జనవరి 6th కూడా క్రీస్తు యొక్క పండుగ క్రిస్టమస్ అని కొన్ని దేశాల వారు ఆచరిస్తారు. ఎపిఫనీ అనే గ్రీక్ వర్డ్లో నుంచి ప్రత్యక్షత అనే తెలుగు పదం, అంటే బహిర్గత లేదా కనపడుట లేదా చూచుట, ఈ అర్థాలన్నీ మనకు కనిపిస్తాయి. ఇది లూకా సువార్త 2వ అధ్యాయము 11-12 వచనంలో 3 kings, 3 wise men, 3 జ్ఞానులు వారు వెళ్ళి బాలయేసుకు సాష్టాంగపడి నమస్కరించి ఆరాధన చేస్తున్నారు. వారు తూర్పు దేశం నుంచి వారు ప్రయాణమై, అనగా 12 రోజుల పండుగ ఇది. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 గొల్లల పండుగ అయితే జ్ఞానుల పండుగ ఈ ఎపిఫనీ జనవరి 6, 12 days ఆ గ్యాప్ ఉంది. సో కనుక దీని ఎపిఫనీ అనేది స్పెసిఫిక్గా క్యాలెండర్లో దీనికి ఒక చరిత్ర ఉంది. మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు మేఘాల్లో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క తేజస్సు లోకంలోనికి ఏ విధంగా ప్రకాశింపజేస్తూ ఉందో, దేవుని గర్భంలో నుంచి తన అద్వితీయ కుమారుడైన యేసు ఈ లోకానికి ఇన్కార్నేషన్ గా, అనగా నరావతారిగా దిగి రావడం, ఇట్ ఈస్ ఎపిఫనీ. ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సు సూర్యుని కంటే మహా తేజస్సుతో ప్రకాశవంతమైనటువంటి ఆ బాలయేసునని, ఈయన రాజు అని, రాజరికం ఉంది అని ఆయనను జ్ఞానులు ఆరాధించి గౌరవించి కానుకలు సమర్పించారు. ఇది రాజరికానికి గుర్తుగా, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చే వెలుగు దేవుడుగా, ఈయన రాజ్యము ఒకానొక దినం వస్తుందని జ్ఞానులు గుర్తెరిగి ఫస్ట్ బహుమతి బంగారు తీసుకొని వచ్చున్నారు. బంగారు రాజులకు గుర్తుగా ఉంది. బాలయేసును రాజుగా ఈ 3 జ్ఞానులను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇది సార్వత్రికమైనటువంటి ప్రత్యక్షత. ఈ లోకానికి ఆయన దిగి రావడం ఇదొక అద్భుతమైనటువంటి ఎపిఫనీ అని కొన్ని దేశాలు గుర్తిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ చాలా అద్భుతమైన మాట కదా. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మీకు చెప్పి నేను లెసన్స్ లోనికి వెళతా. ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ మంటలు వచ్చి కాలిపోతున్నాయి. అక్కడున్న ఆ పై అంతస్తులో 4-5 అంతస్తులో ఉన్నటువంటి వారు హడావుడిగా కిందికి దిగుతూ ఉన్నారు. కిందికి వస్తున్నారు. మంటలు ఎక్కువ అవుతున్నాయి. మంటలు ఆర్పగలమా? కష్టం. సో ఒక 10-12 సంవత్సరాల పిల్లోడు ఎక్కడ మిస్ అయిపోయాడు. వాడు ఎక్కడ వాష్రూమ్లో పోయినాడో తెలియదు. వీళ్ళ ధనాన్ని తిరిగి దిగగానే చూసుకున్నారు. వాడు కనపడడం లేదు. చిన్నవాడు వాడు పైనుంచి ఏడుపు వినిపిస్తూ ఉంది. డాడీ నన్ను రక్షించు, డాడీ నన్ను కాపాడు అంటే ఈ డాడీకి వినిపిస్తూ ఉంది. ఈ డాడీ గుండెలు బద్దలవుతున్నాయి. డాడీ అంటున్నాడు, కుమారుడా నువ్వు అక్కడ వరండాలో నుంచి నువ్వు కిందికి దూకే, నేను నిన్ను పట్టుకుంటా. అంటే వీడికి అర్థం కాలేదు. మంటలు వస్తున్నాయి. నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడవు.
ఎక్కడి నుంచి దూకమంటావు? నువ్వు నాకు కనిపించాలా డాడీ అంటే, ఈ డాడీ అంటున్నాడు, నేను నీకు కనపడకపోయినా పర్లేదు, నీవు నాకు కనిపిస్తున్నావు. నాతో నీకు పని లేదు, నీవు ఎక్కడున్నావో అక్కడి నుంచి నాకు దూకే అనగానే వాడికి బలమైన గట్టి విశ్వాసంతో నా తండ్రి నన్ను ఎట్లయినా రక్షిస్తాడని ఆ తండ్రి ఆ తల్లి అందరు గట్టిగా చేతులు పట్టుకొని ఉన్నారు. వాడు అక్కడి నుంచి కింద దూకగానే వారి చేతుల్లో సురక్షితంగా పడ్డాడు. అర్థం చేసుకోవాలి, ఏ బంధకంలో, ఏ పాపంలో, ఏ శాపంలో, ఏ కష్టంలో ఉన్నావో నువ్వు మొరపెడుతున్నప్పుడు, ప్రభువా నేను నిన్ను చూడకపోయినా నువ్వు నన్ను చూస్తున్నావు, నీవు నన్ను చూస్తూ నన్ను కాపాడుతావు, నన్ను సంరక్షిస్తావు, నన్ను నువ్వు హక్కున చేర్చుకున్నావనే విశ్వాసం, ఆ ప్రేమ మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని విడిపించగలడు. దేవుణ్ణి చూడకపోయినప్పటికీ నీ ప్రార్థనల ద్వారా దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇది అంటాడు కదా 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నా కృప నిన్ను విడిచి పోదు, నా కృపతో నేను బంధిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం చూస్తే 91వ కీర్తనలో 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని ప్రేమించదను, తప్పించదను, విడిపించదను, నా రక్షణ ఆనందాన్ని ఆయనకు కనపరచదను. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమలో బంధిలమవుతే దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, మనల్ని ఘనపరుస్తాడు. సమూయేలు గ్రంథంలో కూడా అంటారు ఈ మాట, నన్ను ఘనపరచువానని నేను ఘనపరచుదను, నిన్ను నేను ఆనర్ చేస్తా. ముందు నన్ను నీవు ఆనర్ చేయాలి, నన్ను నీవు ప్రేమించాలి. ప్రేమైనటువంటి వారా, ప్రేమ అనే ఈ మాధుర్యములో, ఈ ప్రేమ ఈ ప్రపంచ సృష్టిలో మనము ముందుకు కొనసాగాలి. దేవుని ప్రేమలో మనము స్థిరస్థాయిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ క్రీస్తులో పొంగి పొర్లుతూ ఉంది. యూనివర్సల్ లవ్, ఇది విశ్వజనీతమైనటువంటి ప్రేమ, ప్రపంచానికంతా ఆయన పంచే ఈ ప్రేమ. గాడ్ లవ్ ఈస్ నాట్ ఓన్లీ యూనివర్సల్ బట్ ఆల్సో కాస్మిక్స్. సృష్టికి, ఈ సృష్టి అంతటికి కూడా దేవుడు ప్రేమను ఆయన ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువ ద్వారా మానవాళికి అంతటికి ఆయన ప్రేమను పంచుతూ ఉంటూ ఉన్నాడు. కనుక హీబ్రూ భాషలో ఒక మంచి మాట రాబడింది, అవాహో. అవాహో అంటే లోతైన క్రియాత్మకమైనటువంటి ప్రేమ. చాలా లోతుగా దేవుని ప్రేమ కనిపించేది క్రియల్లో కనిపించడం. ఒత్తిగా నేను ప్రేమిస్తున్నాను అని నాకు చెబితే అది చల్లదు. నీ ప్రేమ క్రియల్లో కనపరచాలి. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి మంచి బట్టలు కొనిపించి మంచి భోజనం పెడితే అప్పుడు నేనేమనుకుంటాను, ఓహో వీరు నన్ను ప్రేమిస్తున్నారు. బట్టికి ఇంటికి వచ్చి అయ్యగా నేను ప్రేమిస్తున్నాను లవ్, అది చల్లదని క్రియలు లేని ప్రేమలు. దేవుడు క్రియాత్మకమైన దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమను చూస్తున్నామా డైలీ? ఎట్లా చూస్తున్నాను? మనము బ్రతికి ఉన్నామంటే అది ఆయన శ్వాస, అది ఆయన క్రియ, ఆయన జీవము నీలోనికి పంపించాలి కనుక నీవు ఈ దినం బ్రతికి శుభ్రంగా ఆరోగ్యంగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని కృప నిరంతరము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది షరతులు లేని ప్రేమ. కొన్నిసార్లు కొన్ని కండిషన్ షరతులు పెడతాం. నీవు నెట్లో మంచి ర్యాంక్ వస్తే నీకు ఒక కారు కొనిస్తా, లేదు నీవు ఒక మంచి జాబ్ సంపాదించుకుంటే నీకు బిల్డింగ్ కట్టిస్తా బిడ్డ అంటాడు తండ్రి. ఇది షరతులు. ఒకవేళ ర్యాంక్ రాకపోతే, ఒకవేళ నీవు పొందలేకపోతే నీకు ఆయన ఏమి నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా. కానీ దేవుడి ప్రేమట నువ్వేది చేయకపోయినా, ఆయన ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా గుండెలకు హత్తుకుంటుందో
ఆ విధంగా దేవుని ప్రేమ ఈ లోకానికి కనపరుస్తుంది. ఇట్స్ ఏ లవింగ్ కైండ్నెస్, దైవ కటాక్షంతో కూడిన ప్రేమ. దీన్ని కెసెత్ అన్నారు, మరొక పదం హీబ్రూలో. కెసెత్ అంటే ఇది దైవికమైనటువంటి దయాగుణంతో కూడినటువంటి ప్రేమ. కనుకనే నిన్ను విడివక నా కృపతో నేను నిరంతరము నేను చూస్తూ ఉన్నాను, కాపాడుతున్నాను అంటున్నాడు ప్రభు. నీ బాధల్లో, నీ క్రియల్లో పాలు పొందుకొని, నీ కష్టాల్లో దేవుడు చూస్తూ నిన్ను దీవించగలడు. సృజనాత్మకమైనటువంటి ప్రేమ, క్రియేటివిటీ, లవ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క క్రియలు, దేవుడి యొక్క పనులు మనం చూస్తాం. ఆదికాండంలో 8వ అధ్యాయంలో నోవాహు 40 days రైన్ కంటిన్యూషన్, డే అండ్ నైట్. అప్పుడు దేవుడు ఒక ఉడంబడిక చేస్తాడు. ఇక నుంచి నేను జలపాతాన్ని భూలోకంలో కురిపించాలని ఒక గుర్తుగా, ఒక నిబంధన, రెయిన్బో ధనస్సును ఉంచుతారు. అప్పుడప్పుడు వర్షం వచ్చిపోయినాక మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా ఒక రెయిన్బో, ఒక ఆయన యొక్క నిబంధనను మనము చూస్తూ ఉంచున్నాం. భూమిని శపించనన్నాడు ప్రభు. రెండవదిగా దైవ వాత్సల్యత ప్రేమ, ద కంపాషన్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్. కంపాషన్ ఉంది, త్యాగం ఉంది ఆయన ప్రేమలో. ఈ ప్రేమ, దైవ వాత్సల్యత, దేవుని కనికరము, ఐక్యంతో కూడినదిగా మనం చూస్తుంటాం. దేవుడు మన పాపములను ఆ ముసుగు అనే ద్వారా తొలగించి ఆ యొక్క అంత్యవేళ అనగా మనము ఒకసారి మనకు తెలుసు, ఆ పూర్వ నాటకాల్లో ముందు పర్దా ఉంటుంది. అది తొలగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ మనకు కనిపిస్తారు. అండ్ ఆల్సో వివాహం టైంలో ఆ పెళ్లి కూతురు అమ్మాయికి ఒక వేలు వేస్తారు కదా ముంగట. ఆయన దండేసేప్పుడో తాళి కట్టేప్పుడో ఇట్లా తీస్తాడు ఆయన పెళ్లి కుమారు. తీస్తే స్పష్టంగా కనపడుతుంది. అంతవరకు దొంగ చూపులతో చూసింటాడేమో, కానీ తాళి కట్టే ముందు క్లియర్గా చక్కగా ఎంత బాగున్నాయి కళ్ళు, ఎట్లున్నాయి అనేది ఇట్లా తీయగానే కనపడుతుంది. అవే తొలగించడం, ముసుగు తీసివేయడం. కనుక దేవుడు మన పాపం అనే ముసుగును తొలగించి క్లియర్ చేస్తున్నాడు. ఇట్స్ కాల్డ్ గాడ్స్ కంపాషన్ అండ్ సాక్రిఫైస్. దేవుడి ప్రేమ ప్రత్యక్షమవుట ప్రపంచమంతా, మన భారతదేశంలో ఇద్దరికి బాగా ప్రత్యక్షమయ్యే దేవుడి ప్రేమ కనిపించాలి. నెంబర్ 1 సాధు సుందర్ సింగ్, గొప్ప వ్యక్తిగా అతడు హిమాలయ, టిబెట్ ఆ ప్రాంతంలో వెళ్ళి గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయని. ఆయన యొక్క టెస్ట్ మనీ కానీ చెప్పాలనుకుంటే ప్రసంగాలు గంటలు అవుతాయి. చిన్న మాట చెప్తాను. ట్రైన్లో జర్నీ చేస్తున్నాడు ఆయన, దొంగలు వచ్చారట. దొంగలు వచ్చే దోసుకోవడానికి ఇచ్చాయి, నీ పైసలు ఇచ్చాయి అనుకుంటే అందరి దగ్గర కలెక్ట్ చేస్తూ సాధు సుందర్ సింగ్ దగ్గరికి వస్తే ఏంటంటే నా దగ్గర ఏం లేదు రాబాయ్, అది ఏం లేదు, నేను వేరే సేవ కొడుతున్నా, నా దగ్గర లేదు అట్లా కాదు ఇట్లా బెదిరించి చేస్తే ఆయన వెంటనే బైబిల్ గ్రంథం తీసి ప్రార్థన చేసి వారి కొరకు చేసినప్పుడు విత్ ఇన్ ½ an hour వారి హృదయంలో ఒక గొప్ప మంట, గొప్ప మారు మనస్సు వచ్చి ఆ దొంగిలించిన డబ్బులన్నీ వారికి తిరిగి వారికి ఇచ్చేసి సాధు సుందర్ సింగ్ వెంబడి సేవకు వెళ్ళిపోయారట. స్పాట్ లో రిపెంటెంట్. ఎంత గొప్ప మార్పు అండి! ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వేసుకున్నా కదా, మన ఆచారాలు, మన పద్ధతులు, మన ఇది కూడా ఏమీ మానవు. కారణం ఏంటంటే నీకు పరిపూర్ణమైనటువంటి మార్పు లేదు. సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క స్పర్శను నీవు పొందలేకపోతున్నా. ఏదో వస్తున్నాం గుడికి, ఏదో ఒక ఈ మతంలో ఉన్నాం, ఈ సంఘంలో ఉన్నాం, ఈ బలంలో ఉన్నాం అనుకుంటున్నావు, కానీ నీ హృదయం దూరంగానే ఉంటుంది. ఎవరికో భయపడి, సంఘానికో లేదా కుటుంబ సభ్యులకో మన పద్ధతులను మార్చుకోలేని పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎవరమ్మా? మదర్ తెరిసా. ఈ మదరు ప్రపంచంగా మదర్ అయింది. ఎందుకో తెలుసా? కుష్ఠరోగుల చేతులకు ఆమె సెకండ్ ఇచ్చింది. మనమేమో రకరకాల అన్ని పూసుకొని వస్తాం కదా. ఎవడైనా గట్టిగా ఉంటే, ఈవెన్ చిన్న పిల్లోడైనా కొత్తగా ఉంటే ముద్దులాడతారా అంటే? అందంగా ఉన్న పిల్లలు మాత్రమే.
మదర్ తెరీసా గారు ఒకే ఒక కారణం, ప్రతి రోగిలో యేసును చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలహీనులలో, ప్రతి రోగముతో, ప్రతి బాధలో ఉన్న వారిలో యేసు ముఖము చూడాలి. అప్పుడు యేసును నువ్వు హత్తుకుంటావు. అప్పుడు కనుకనే ఆమెను మదర్ అన్నారు. ప్రపంచ రికార్డ్ ఎవరికి లేదు ఆమెకు తప్ప. ఒకే ఒక కారణం, క్రీస్తును పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి. తర్వాత దేవుని ప్రేమ ప్రార్థించుట ద్వారా, ప్రార్థన యేసు ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ప్రార్థన హవర్స్ ఎప్పుడు తెల్లన కడనే లేచి ఆయన ఒలీవ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసి మళ్ళీ తర్వాత దేవాలయానికి వచ్చి ఉంటాడు కదా, గుడ్డోడో వాడో ఈడో అందరినీ కూడా బాగుపరిచేవాడు, బోధలు చేసేవాడు, ఆహారము ఆకలైన వారికి ఆహారం పెట్టేవాడు. ఆయన 24 hours బిజీగా ఉన్నాడు యేసు ప్రభు. అందుకే దావీదుకు ఒక పేరు పెట్టాడు, ప్రార్థనలను ఆలకించువాడా అన్నాడు, మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడా అన్నాడు. కనుక అటువంటి యేసును మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత క్షమించడం ద్వారా దేవుని ప్రేమ ఎక్కడ క్షమిస్తున్నాడు? కల్వరి కొండ మీద ఆ యేసయ్య క్షమించడం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఆ మాటనే ఎవరు బాగా గుండెలో పెట్టుకున్నారు? ఆ మాటను ఎవరో తెలుసా? గ్రహం స్టైన్ వైఫ్, ఆమె పేరు గ్లాడిస్. గ్రహం స్టైన్ గారు తెలుసు కదా మీకు. ఒరిస్సా పట్టణంలో వాళ్ళిద్దరు కుమారులను అతన్ని జీపుకు చైన్తో సజీవ దహనం చేయడం, కాల్ చేస్తే కొంతకాలానికి ఇక్కడ గవర్నమెంట్ వారు ఆమెను అడిగారు, అమ్మా వారిని ఏం చేద్దాం? ఆ దారా సింగ్ లేదా వారి గ్యాంగ్ ఉన్నారు కదా దుర్మార్గులు, ఏం చేయాలన్నప్పుడు ఈ గొప్ప మిషనరీ చెప్తున్న మాట, వారిని క్షమించండి. ఎక్కడ నేర్చుకుంది? ఇంకా శిలువ దగ్గర నేర్చుకుంది. ఆ 7 మాటలు వింది. ఆ మనస్సు ఆ మాటలు దేవుని వైపుకు విడిచి, అయ్యో నా దేవుడు నాకు నేర్పించాడు కదా వారిని క్షమించమని. ఇక్కడ క్రీస్తు క్షమించడం ద్వారా దేవుని ప్రేమను మనము చూస్తా ఉన్నాం. సామెతలు 10:12 పగ కలహమును రేపును, ప్రేమ అనేక దోషములను కప్పును. క్లోజ్ చేస్తుంది అది. పేరెంట్స్ మన బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తారు? కొన్నిసార్లు కప్పేస్తారు, కవరింగ్ చేస్తారు కదా, కవరింగ్ చేస్తాం. ఎందుకంటే ఇది కన్న కడుపు ప్రేమ అంతే తప్ప బయటపడేసుకొని చేయలేదు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది అది కూడా రాంగ్. నీవు దేవుడి సన్నిధానంలో మోకరించి నీ బిడ్డలకు పశ్చాత్తాపడి మార్పు ఇక ముందు ఆ తప్పులు చేయకుండా బిడ్డలను పెంచవలసిన రెస్పాన్సిబిలిటీ. లెసన్స్ లోనికి వస్తాను. ఆదికాండము 12:1-7 అబ్రహాం యొక్క పిలుపు, కాలియో అన్నారు గ్రీక్ లో. అబ్రహాం పిలుపు, అబ్రహాము చాలా గమ్మత్తు. అబ్రహాము దేశము మెసొపొటేమియా, అంటే ఈ మ్యాప్స్ చూడండి వెనక సైడు అక్కడ మనకు కనిపిస్తుంది అబ్రహాము తిరిగిన ప్రదేశం మన సైడ్ ఓల్డ్ టెస్టిమెంట్. అక్కడ ఆయన ఈ క్రొత్త దేవుడు, ఆయన యెహోవా అంటే ఆయన తెలియదు. క్రొత్త దేవుడు యొక్క పిలుపును ఈయన లోపడ్డాం. తన తండ్రి తెరాహు ఆయన ఏం పని చేసేవాడు? బొమ్మలను తయారు చేసుకుంటే ఈ బుడ్డోడు అబ్రహాం వెళ్ళి వీధిలోపడి వెళ్ళి అమ్ముకునేవాడు. విగ్రహారాధికులు. మెసొపొటేమియా ప్రాంతం అంతా కూడా విగ్రహారాధికులే. కానీ కొత్త దేవుడు యొక్క పిలుపు వస్తుంది, అబ్రహాము నీవు నేను చెప్పే ప్రదేశానికి ప్రాంతానికి వెళ్ళు. ఏమన్నా అన్నాడా? నీ ఉన్న ఈ పరిస్థితులన్నీ విడిచిపెట్టు. నీ కుటుంబాన్ని నిడవాలి, నీ ఆస్తిని నిడవాలి, నీ సంపద నిడవాలి, నీ దోస్తులు నిడవాలి. నేను చూయించు కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. లెటర్ వచ్చింది, ట్రాన్స్ఫర్. ఏం చేయాలి? వీడు కన్నా తిప్పలు పడి వాళ్ళకు ముక్కి వీళ్ళకు ముక్కి ఉంటారు కదా మన వాళ్ళు. అయ్యగారు
చూసిన అప్పటికే వృద్ధుడు అంటే మంచి ఆ దినాల బలమైన వృద్ధుడు, 75 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికే. చాలా ఆయన తీసుకున్నాడు. వాళ్ళ అన్న కొడుకును అని రోజులు నెమ్మడి పెట్టుకుని నడు అనుకుంటా బయలుదేరి. ఇక్కడ గమనించండి, దేవుని పిలుపుకి ఎవడైతే లోబడతాడో, బాగా వినాలి యంగ్స్టర్స్, దేవుని పిలుపుకు లోబడే క్యారెక్టర్ నీకుందా, నీ జీవితమే ఒక అద్భుతం. అబ్రహాం అన్ని విడిచిపెడితే అబ్రహాం వెంబడి అన్ని పరిగెత్తుకుంటూ వచ్చాయి. అబ్రహాం బడి విశ్వాసం వచ్చింది, అబ్రహాం బడి ధనం వచ్చింది, అబ్రహాం బడి దేవుడి యొక్క కృప వచ్చింది, అబ్రహాం బడి విస్తారమైనటువంటి సంతానం వచ్చింది. అబ్రహాం వెంబడి ఇక ఎన్ని ఎకరాల భూమిలో ఏమో ఏదేదో తెలియదు, కననంత దేవుడు అబ్రహాంకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఆయన కేవలము దేవుని యొక్క మాటకు విధేయుడు కావడం అని చూస్తూ ఉన్నాం. నీవు లేచి ఈ దేశం నుంచి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నట్టుగానే ఆయన సమస్త వంశీయులు నీ యందు ఆశీర్వదింపబడతారు. మరొక మాట కూడా అంటున్నాడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదింపబడతారు, ఎవరిని శపిస్తావో వారు జాగ్రత్త. ఇది మీరు గుండెల్లో రాసి పెట్టుకోవాలి. దేవుని సేవకులు ఎప్పుడు గుడిపెట్లకి మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఉండాలి, పొరపాటు కూడా శపించడానికి వీలేదు. ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఒకవేళ వస్తే ఆ విధంగా చేస్తారేమో. అబ్రహాము అందరినీ ఆశీర్వదించేవారుగా ఉన్నాడు. అబ్రహాము చేతులు ఎప్పటికీ ఆశీర్వదించే చేతులే. ఒకసారి జార్జ్ మిల్లర్ గారు ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆ ట్రైన్లో ఉంటే ఆ పోకిరి పోరగాళ్ళు పత్తాలు ఆడుతున్నారు, కార్స్ ఆడుతూ. 10 నిమిషాల తర్వాత ఇక ఖాళీగా ఉన్నాడు. ఒక క్యాండిడేట్ కావాలి ఆ గేమ్. సార్ ఒక చేయి వేయండి టైం పాస్ అన్నాడు. నమ్మి ఊరుకున్నాడు. మళ్ళీ ఏమంటే గెలిపిస్తలేదా ఒక చేయి అంటే, నాకు చేతులు లేవు బాబు. అరే ఏం మాట్లాడుతున్నా, కోపం వస్తుందా? నాలాగనే నాకు వచ్చినట్టే వాడికి కోపం వచ్చింది. చేతులు ఏమంటున్నామండి, బ్రహ్మాండం చేతులు అంటే. మళ్ళీ అంటున్నాడు, ఈ చేతులు నావి కావు. ఇంకా విషమిక్కినట్టు ఎక్కింది. నీ చేతులు నీకు సజీవంగా ఉంది కావట్లేదు బ్రహ్మ, ఏంటి నీ సంగతి అంటే, బాబు నీ చేతులు దేవుడివి, ఇవి దీవించడానికే ఉన్నాయి. ఇదిగో ఈ చేతులు ఏ విధంగా అట్లా మారాను అని వాళ్ళకు ఈయన జార్జ్ మిల్లర్ గారు సువార్త ప్రకటించారట ట్రైన్లో కొన్ని నిమిషాలు. ఎప్పుడైతే దేవుడి ప్రేమ సువార్త ప్రకటించారో వెంటనే వారందరూ కూడా మార్చారు. దట్స్ పవర్. ఆ యొక్క గాస్పెల్లో ఉన్నటువంటి శక్తి అది వెంటనే మారిపోవడం. ఈ చేతులు దీవించడానికి సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడునని దేవుడికి అబ్రహాంకు ఒక సంభాషణ, కన్వర్జేషన్ నడుస్తూ ఉంది. దేవుడు అబ్రహాము లోబడినట్టుగా 6-7 వచ్చిన దేవుని ప్రేమ ఒడంబడిక విశ్వసనీయతగా వివరిస్తుంది. గాడ్స్ కవెనెంట్ లవ్, గాడ్స్ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ పీపుల్. ఆయన ఆ నిబంధన తన ప్రజలకు ఇస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత, ఇది దైవ ప్రత్యక్షత. అబ్రహాముకు తర్వాత తన పిలుపుకు తగినట్టుగా తన యొక్క కుమారులకు, తన వంశంకు అంతటికి కూడా దేవుడు వాడుతూ ఉన్నట్టుగా ఈ లెసన్లో మనం చూస్తాం. కీర్తనలో 136వ కీర్తనలో ఈ కీర్తన పేరు కృపా కీర్తన. ఈ కీర్తన అంతా చదవండి. దాని కింద ఏమంటుంది, నా కృప నీకు అంతే. బైబిల్లో ఈ కృప 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 అనే కీర్తన మరెక్కడ ఇన్నిసార్లు బహుశా నేను లెక్క పెట్టలేకపోయినా. కృప ప్రతి వచనానికి కృప 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 అంటే బలహీనుని బలపరిచే ఒక సాధనం. నీకు ఏది లేదో అది దేవుడిచ్చే ఒక కీర్తి, అదే కృప. నాకు భోజనం లేదు, దేవుడు భోజనం పంపించడమే కృప.
నా కృప నీకు ప్రతినిత్యము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం. దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, నిరంతరము కొనసాగే ప్రేమ. ఇదేదో కోర్సులా కాదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డాక్టర్ కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు చదివేది కాదు. నిరంతరము కొనసాగే ఈ యొక్క ప్రేమను మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేమ పరిస్థితులపై ఆధారపడదు, కాలంతో మారదు, లేదా మన నమ్మకంపై ఆధారపడదు. దేవునికి వెన్ని సంబంధం లేదు. నిరంతరము ప్రవహించే ఒక ప్రవాహం వలె ఈ కృప ఉంటుంది. కనుకనే మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో నుంచి ఎవరిని విడిపించారు? ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి దేవుడు విడిపించారు. ఎర్ర సముద్రం దాటడం ఒక కృప. ఎర్ర సముద్రం దాటి వారిని వెళ్ళిపోవడం కృప. మరి పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే దేవుని ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. ఎటువంటి భయంలో జీవిస్తున్నాం? కొన్నిసార్లు మనం భయపడుతుంటాం కదా. కొందరు మనుషులకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, వాతావరణానికి భయపడతాం, రోగాలకు భయపడతాం కదండి. రకరకాలైనటువంటి పరిస్థితులకు మనం భయపడతాం. కానీ దేవుని ప్రేమక మనము ఆ భయంలో నుంచి మనల్ని బయటికి తీసుకో. God's love is stronger than oppositions. మనకైతే ఏదైతే విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటి నుంచి తొలగించేది దేవుని ప్రేమ. ఒక నిలకడ కలిగినది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనకు తెలుసు, దావీదు గొలియాతు వాడేమో 10 feet ఉన్నాడు. దావీదులో ఏమీ లేదు, ఆయుధాలు లేవు, అనుభవాలు లేవు, పెద్ద బలము లేదు, ఏమీ శక్తి లేదు. అయినప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాడు, యెహోవా దేవుని నామమున నీ మీదికి నేను యుద్ధానికి వస్తున్నారా భయ్, నువ్వెంత సామాగ్రి ఏమీ లేకపోయినా చిన్న రాయితోటి వెళ్ళి ఆయనను జయించినట్టుగా ఆ ధైర్యం అనే ఆయుధము ఆయన దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను నీ మీదికి వస్తున్నా అన్నాడు ఆయన. దేవుని కలిగి ఉండడమే నీకు ధైర్యం, దేవుని కలిగి ఉండడమే నీకు ప్రేమ. 32వ వచనంలో దేవుని ప్రేమ సిలువలో పూర్తిగా ఆవిష్కృతమైనది. సిలువలో దేవుని ప్రేమ శిఖరం. ఎగ్జాంపుల్, సిలువ ప్రవేశించుట యందు క్షమించిన యేసు, ఆయన యొక్క కృప ప్రేమను మనం చూస్తున్నాం. 4వ వచనంలో మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే. దేవుని ప్రేమ నుండి ఏది మనలను వేరుపరచలేదు, ఏది కూడా వేరుపరచడానికి వీలు లేనట్టుగా ఉంది. గాడ్స్ లవ్ ఈజ్ ఇన్సెపరేటబుల్. వేరుపరచలేదు కనుక దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. వ్యాధులు వచ్చినా, హింసలు వచ్చినా, మరణం వచ్చినా, అధికారం నుండి మరి మనం తొలగించబడ్డా దేవుని ప్రేమ మన చుట్టూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందలి దేవుని ప్రేమ ఎప్పుడు నిలిచి ఉంటుంది. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటా. స్టే ఇన్ మై లైఫ్, మై లవ్. నీవు నా యందు, నాలో నీవు నిలబడి ఉండు, నీ యందు నేను ఉంటానని భక్తుడు ఇక్కడ రాస్తున్న మాటలు చూస్తున్నాం. సువార్తల పాఠంలో కూడా మనం గమనించినట్లయితే గాడ్స్ లవ్ ఈస్ రివేటెడ్ త్రూ ఇన్ క్రైస్ట్. దేవుని ప్రేమ సంబంధంగా క్రీస్తులో ఆవిష్కృతమైనది కనబడుతూ ఉంది. క్రీస్తు ప్రేమలో విశ్వాసి జీవించి ఆయన ఆజ్ఞలు పాటించాలి. తండ్రి కుమారుల మధ్య ఉన్న దైవ ప్రేమ ఇప్పుడు మన మీద ప్రవహిస్తుంది. నా యందు మీరును, మీ యందు నేనును కలిసి ఉండాలనే ప్రేమ, ఇది దైవికమైనటువంటి ప్రేమ. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా కలిసి ఉన్నారో క్రీస్తు సంఘం, దేవుని బిడ్డలు కూడా క్రీస్తుతో కలిసి ఉండాలని యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో ఒకరినొకరు ప్రేమించండి. లవ్ కాజ్ బిలీవర్స్ టు లవ్ అదర్. లవ్ బికమ్స్ మిషన్ అండ్
కమిషన్. ఒకరికొకరు ప్రేమించుకోవడం యేసు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ. 10 ఆజ్ఞలో కూడా ఉంది, మీ పొరుగు వారిని ప్రేమించండి. ఒకరికొకరి కష్టాల్లో ఒకరికొకరు వీళ్ళెవరో నాకు తెలియదులే, వీళ్ళెవరో నాకు సంబంధం లేదు, వీళ్ళకు నేనెందుకు పైసలు ఇవ్వాలి, లేదా వీళ్ళ కొరకు నేనెందుకు ప్రయాసపడాలి అనడానికి లేదు. ఇది సహోదర ప్రేమ, ఇది దేవుని కుటుంబం ప్రేమ. కనుక మీరు ఒకరికొకరు ఈ మిషన్, క్రిస్టియన్ లేదా క్రైస్ట్ మిషన్లో మనం అందరము ఆ కంపేషన్ కలిగి ఉండాలి, ఆ కనికరం కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. 16వ వచనం, మీరు వెళ్ళి ఫలించుటకు దేవుడు తన ఆ బిడ్డలను ఎన్నుకున్నాడు, వారు ఫలించాలి. గలతీ 5:22-23లో ఆత్మ ఫలములు మనం చూస్తాం. ఇవన్నీ ఉంటే నేను ఫలిస్తావు, ఫలభరితమైన జీవితం నువ్వు జీవిస్తావు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, ఈ క్రీస్తు వైపుకు ఇతరులను మనం నడిపించాలంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆత్మ ఫలములు మనం కలిగి ఉండాలి. అందులోని మొదటిది చేర్చారు ప్రేమ. ప్రేమ అనేది ఫస్ట్ పాయింట్. మనం వస్తే మిగతావన్నీ కూడా సులభంగా మనము నేర్చుకోగలం. క్రొత్త సంవత్సరంలో నూతన మనస్సుతో, నూతన ఆలోచనలతో, నూతన ప్రేమతో మనం ముందుకు సాగాలి. గుర్తుపెట్టుకోండి, మనకి శాశ్వతమైనది కాదు. మనకు నిరంతరము క్రీస్తే. ఆదివారం అనగానే 1,00,000 పనులు మనకున్న ప్రభు బోధలు విని ఆ వారం అంతా ఆయన నెమ్మది వేసుకుంటా ఉంటే ఏ క్షణంలో మనం ఏమైందో తెలియదు కనుక సిలువను చూస్తూ, ప్రభువా నీ సిలువ, నీవే మాకు శరణం, నీవు తప్ప మాకెవరు లేరు అని ఒక మంచి హృదయాన్ని కలిగి నూతన సంవత్సరంలో మన కుటుంబాలన్నీ వర్ధిల్లు లాగున, నూతన సంవత్సరంలో గొప్ప విజయాలు మన పిల్లలు మనము పొందుకునేలాగున, నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యం పొందుకోవడానికి దేవుని వైపు తిరుగుదాం. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి మా నిండు కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ కొన్ని నిమిషంలో దేవుని వాక్యం విన్నాం. మా హృదయంలో నాటబడి పదే మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేస్తూ మీ ప్రియబిడ్డ జనాంగం అంతటిని దీవించగలరండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.